యోగదా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు 2026 మార్చిలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు. వందే మాతరం సైనికుల ఫండ్కి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 12,000 రూపాయలు పంపటం జరిగింది. మార్చి 22వ తారీఖున విజయవాడలో జరిగిన టీబీ కాన్ఫరెన్స్లో డాక్టర్లందరికీ పూర్ణ వందే మాతరం బుక్ మార్క్స్ అందజేయటం జరిగింది. మొదటి ఆదివారం నాడు అరండల్పేట శివాలయంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి మూలికా తైలము అందించారు. సహాయం అవసరమైన విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవటానికి డబ్బులు అందజేయటం జరిగింది. తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందజేయటం జరిగింది. దీని విలువ అనేది కూడా పరమహంస యోగానంద గారి 85వ తారీఖున సత్యసాయి బాబా గారి అలాగే అంతకంటే మనకు ఆధ్యాత్మికంగా ఇవాటి రోజున నేను చేసినటువంటి ఈ జ్యోతి సాధనలో మీదుగా ఈ కామెంట్ చేయడం అంటే నేను ఈ రెండింటి చేసినా కూడా దీనికి కన్వెన్షన్ ఏంటంటే మనం వీటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వేస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రస్తుతం సంకల్పం చేసినప్పుడు నాతో టచ్లో ఉన్నారు. అయితే నేను వాళ్ళు ప్రభుత్వం చేసే వాళ్ళు కాంపిటేషన్ అనుకుని వాళ్ళందరూ కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళ పట్టించుకోకుండా మనం చేస్తున్నట్టు మన అభివృద్ధి కోసం దీంతో పాటు వేరే ఆలోచనలు దేశం కోసం ట్రావెల్ చేసినటువంటి సోల్జర్స్ చాలామంది వాళ్ళ రియల్ హీరోస్ వాళ్ళు అంటే వాళ్ళని కూడా ఇదే ఆలోచన పడదు. అలాగే పుట్టినరోజు లేకపోయినా కూడా వాళ్ళ ఆత్మకాడు వాళ్ళు వేరేపడతారు. ఇవాళ రోజు ఇక్కడ వస్తుంది నాకు ఆలోచన వీటిలో తెలిసింది మనం ఏంటి ఏమి కష్టం కానీ ప్రతిలో నాకు వారాలుగా ఉపయోగిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న పరమంలో డేటా పడితే దాని కూడా ఒక స్పిరిచువల్ డైరెక్ట్ తీసుకురావాలని టైం చాలా తీసుకోవడం బాగుంటుంది. దీన్ని వాట్సాప్ రాష్ట్రంలో సాల్వ్ మళ్ళీ నేను ఫ్రీగా చేస్తాను. ఇది పుస్తకం యొక్క దృష్టి ఏంటంటే ఈ పేరు మన శాస్త్రం పేరు చాలా ఈ పుస్తకాన్ని సాధించడం థ్యాంక్ యూ. నమస్తే. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ కి ప్రణామ్ పేట్రియాట్స్ ప్రతులు అందజేయడం జరిగింది. శ్రీ రామకృష్ణ శారదా మఠం గుంటూరు వాళ్ళది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లు ఈ నెలలో మార్చి నెలలో ఘనంగా జరుగుతున్నాయి. అందులో మన యోగద చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి కొంత సేవకు అవకాశం కింద మనము కందిపప్పు, వాళ్ళు అడిగినంత బియ్యము, అలాగే వేసంకాలం ఒంటిపూట బళ్ళల్లో పిల్లలకు ఇవ్వడానికి బిస్కెట్లు పంపిస్తున్నాం. మార్చి నెలలో ప్రభాత సింధూరి స్పెషల్ స్కూల్కి వాళ్ళ పిల్లలకి రోజు భోజనాలకి కావలసిన సామాగ్రి బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు, నూనె, పెసరపప్పు, వాళ్ళ న్యూట్రిషన్కి కావాల్సిన వేరుశెనగ గుళ్ళు, పెసలు, బఠానీలు, పోపు సామాగ్రి కాక బెల్లము అన్నీ పంపించడం జరుగుతోంది. మాకు యోగద చారిటబుల్ ట్రస్ట్కి ఈ అవకాశం వచ్చింది. శ్రీ రామనవమికి అనేక రామాలయాలకు పానకము, వడపప్పుకి కావలసిన వస్తువులు, నైవేద్యానికి కావలసిన సంభారాలు యథాశక్తి అందజేశారు. జేఎంజే వారు నిర్వహించే ఉజ్వలలోని సోదరిమణులకు కూడా రామనవమి లడ్డూ ప్రసాదం పంపించడం జరిగింది.
డాక్టర్ జగదీశ్వరి గారు అందజేసిన బట్టలతో పాటు కాశీ పండితులకి నూతన వస్త్రాలు, అలాగే దేవాలయాల్లో ఉపయోగించడానికి 20 జవ్వాది ప్యాకెట్లు కూడా కాశీ పంపించటం జరిగింది. ఢిల్లీలోని శ్రీ సంకట మోచన గణపతి గుడిలో జరిగే అన్న సంతర్పణలో ఉపయోగించడానికి గుంటూరు నుంచి 2 కిలోల కారం పంపించడం జరిగింది. ఉమెన్స్ డే సందర్భంగా మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులో జరిగిన ప్రదర్శనలో వైసీ ట్రస్ట్ వారు మచిలీపట్నంలో ప్రమోట్ చేస్తున్న ఆర్గానిక్ ఫామ్ లో పనిచేస్తున్న మాధవి తాను పండించిన కూరగాయలను ప్రదర్శించి మెప్పు పొందింది. నమస్కారం రాఘవరావు గారు సార్. మాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. మీరు మాకు హెల్ప్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆధార్ కార్డు కోసం మేము 7 ఏళ్ళు 8 ఏళ్ళు అన్ని చోట్ల తిరిగాం సార్. ఆధార్ కార్డు కోసం విజయవాడ, హైదరాబాద్ అని చాలామంది తెప్పించుకున్నారు, కానీ మాకేమీ ఎవరు ఏ పని చేయలేదు. దేవుడి దయ వల్ల మీరు మాకు పరిచయం అవడం వల్ల, మీరు మాకు హెల్ప్ చేయడం వల్ల మాకు ఈ ఆధార్ కార్డు అనేది వచ్చింది. చాలా సంతోషంగా ఉంది సార్. ఇటువంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నెరవేర్చడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదములు. జై హింద్.